సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు. ప్రభువుకు వ్యతిరేకం, ప్రభువుకు నచ్చనిది పాపం. ఆ పాపం అనేక రకాలుగా మనుషుల్ని సృష్టికర్త అయిన దేవుడికి దూరం చేస్తుంది. ఏ రూపములో అనేది మనం గ్రహించలేకపోతున్నాం. దాన్ని మనం గ్రహించడమే భక్తి. పాపం ఏ రూపములో మనల్ని దేవుడికి దూరం చేస్తుందో తెలుసుకోవడమే భక్తి. ఇంకా దాన్ని మించిన భక్తి లేదు. నువ్వెన్నైనా చెయ్యి, ఈ శరీర సంబంధమైన పనుల్లో, కంటికి కనిపించే వస్తువులతో, కంటికి కనిపించే పనులతో ఎన్నైనా చెయ్యి భక్తి కోసం, ఎన్నైనా చెయ్యి భక్తి కోసం. కానీ దేవునికి పాపం నిన్ను ఏ రూపంలో దూరం చేస్తుందో నేను మనము తెలుసుకోలేకపోతే నువ్వెంత భక్తి చేసినావో ఏ ఉపయోగం ఉండదు. నీకు మనకి ఏ రకమైన ఉపయోగం ఉండదు, ఏ రకమైన మేలు కలగదు. పాపాన్ని గ్రహించుకోగలగాలి. దాన్ని తెలుసుకోలేక దాన్ని మనం కప్పుపుచ్చుకొని కవర్ చేసుకొని ఏదేదో చేస్తున్నారు మనుషులు. ఇప్పుడు తప్పు చేసిన వాడిని నిలదీసి నువ్వెందుకురా పలానా తప్పు చేసావంటే నేను తప్పు చేశాను అనరు, దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అర్థం చేసుకోండి. దేవుడికి నచ్చనిది అది, దేవుడికి నచ్చనిది దాన్ని కవర్ చేయడానికి ఏదేదో చెప్తావు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి. అవన్నీ ప్రభువుకు అవసరం లేదు. ప్రభువు చెప్పిన విధంగా నువ్వు లేకపోతే నేను మనుషులు తప్పు చేశామని ప్రభువు చెప్తున్నప్పుడు మనం దాన్ని గ్రహించుకోలేక ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పించుకోలేరు ఎవరు కూడా. నేను కానీ మీరు కానీ ఈ లోకంలో భక్తులు కానీ ఎవరు తప్పించుకోలేరు. పాపం వెంటాడుతుంది మనుషుల్ని, పాపం వెంటాడుతుంది. ఎవరూ తప్పించుకోలేరు. మీకు ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను కదా. అంటే ఒక కోర్టు జడ్జి లంచం తీసుకొని నరహత్య చేసిన వాడికి శిక్ష తప్పించాడు న్యాయవాది. కానీ వాడు చేసిన తప్పు వాడిని ఎలా వెంటాడిందంటే కొంతకాలం తర్వాత ఆ న్యాయవాది ఆ పట్టణములో ఒక గుడి దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఆ గుడి మెట్ల దగ్గర అనేకులు అడుక్కుంటున్నారు, చేతులు చాపి. అడుక్కుంటున్న వారిలో ఒకడు ఈ న్యాయమూర్తిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అప్పుడు ఆ న్యాయమూర్తి ఆశ్చర్యంగా చూశాడు ఆ మనిషి వైపు. చూసినప్పుడు ఎవరు నువ్వు అని అడిగితే, అయ్యా పెద్ద కోర్టులో చాలా కాలం క్రితం మీరు నన్ను తప్పించారు, నేను చేసిన నరహత్య పాపానికి శిక్ష పడకుండా మీరు తప్పించారు. కానీ దేవుడు నన్ను వదలలేదు. నాకు కుష్ఠవ్యాధి వచ్చి ఇప్పుడు ఈ గుడి దగ్గర అడుక్కొని తింటున్నానయ్యా. నేను చేసిన తప్పు మీరు తప్పించగలిగారు కానీ దేవుడు నన్ను వదలలేదు. ఆ పాపం నన్ను వదలలేదు. పాపం వదలలేదని చెప్పొచ్చు, లేదా దేవుడు వదలలేదని చెప్పొచ్చు. పాపం వదలదు, దేవుడు వదలడు. డబ్బు తీసుకొని తప్పించావు కానీ నువ్వు ఈరోజు నేను గుడి మెట్ల దగ్గర అడుక్కొని తింటున్నానయ్యా కుష్ఠవ్యాధితో. సహోదరులారా, పాపాన్ని మనం తెలుసుకోలేనంతసేపు మనం నష్టంలో ఉన్నామని అర్థం. పాపాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడే మనం నష్టంలోంచి బయటకు వచ్చాం. తెలుసుకోలేనంతసేపు అంతే. అయితే ఈ పాపం విషయంలో దేవుడికి ఎవరైనా ఒకటే. తన మన అనే భేదము చూపించడు దేవుడు. తన మన అనే భేదం దేవుడు చూపడు. ఎవరైనా ఒకటే పాపం విషయంలో దేవుడికి. అందుకే మీకు ఆ వాక్యం చదివాను. ఆ వాక్యంలో ఎవరు తప్పు చేశారని ఉంది? దేవదూతలు పాపము చేశారు. దేవదూతలు పాపం చేశారు. దేవుడు ఏం చేయాలి? దేవదూతలు పాపం చేస్తే దేవుడు ఏం చేయాలి?
తప్పించాలి. ఎందుకంటే తన దూతలు, మా అబ్బాయి తప్పు చేస్తే నేనేం చేయాలి? తప్పు కాదు అనాలి. అదే బయటోడు తప్పు చేస్తే తప్పు రాది అనే లోకములో మనం ఉన్నాం ప్రియులారా, అనే లోకంలో మనం ఉన్నాం అందరమే. కానీ దేవుడికి అది నచ్చదు. దేవుడు చెప్తున్నాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు వాటిని ఏం చేశాడో మనం వినండి, తెలుసుకోండి. దేవదూతలకే అలా చేస్తే మనం ఏమాత్రం అనేదే మనం ఈరోజు వినే సందేశం. ఈరోజు మనం వినే సందేశం పేరు దేవదూతలు పాపం చేశారు. దేవదూతలు పాపం చేశారు. చెయ్యొచ్చా పాస్టర్ గారు? చెయ్యొచ్చా పాస్టర్ గారు? చూడు వెంటనే ఎలాగన్నారు, దేవదూతలు అనేసరికి పాపం చేయకూడదు అన్నారు, పాస్టర్ గారు అనేసరికి పాపం చేయకూడదు. భక్తులు చేయకూడదా? చెయ్యొచ్చేమో. దేవుడికి ఎవరైనా ఒకటే అని విన్నాం కదా. ఎందుకు చేయకూడదు అన్నామంటే, మనం దేవదూతలు పాపం చేస్తేనే దేవుడు అలా చేస్తే మనం పాపం చేస్తే వదులుతాడా దేవుడు అని తెలుసుకోండి దయచేసి. భయపడండి దేవుడికి దయచేసి. ఆయన సర్వాధికారి, అతడు సర్వాధికారి. భూమి మీద ఉన్నా, ఇంకా భూమి తర్వాత ఇంకేముంది? పరలోకం ఉంది, ఇంకేముంది? పాతాళం ఉంది. యోనా దేవుడి దగ్గర తప్పించుకొని భూమి మీద ఉంటే కనుక దేవుడు వదలడేమనే ఉద్దేశంతో ఎక్కడ పోయాడు? నీటిలోకి వెళ్ళిపోయాడు. ఆ నీటిలోకి దేవుడు ఏం చేశాడంటే చేపలోకి పంపించాడు దేవుడే. అప్పుడు ఆ చేప కడుపులో అంటున్నాడు యోనా, దేవుడా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, నీ దగ్గర నుంచి నేను తప్పించుకోలేను. కాబట్టి సహోదరులారా, ఇక్కడ పాస్టర్ గారు అయితే ప్రతిదీ తప్పు అంటాడు. ఏమనుకుంటున్నారు సంఘస్థులు? ఇక్కడ పాస్టర్ గారు, ఇక్కడ చర్చకొస్తే ఏం జరుగుతుంది? ప్రతిదీ తప్పు అంటాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు అంటున్నాడా, బైబిల్ అంటుందా? కానీ మనం దాన్ని అర్థం చేసుకోవడం, మనకు దాని మీద ఇష్టం ఉంది కాబట్టి మనం అది పాపం కాదంటాం. ఇందాక నేను అన్నాను కదా, మా అబ్బాయి తప్పు చేస్తే నేనేమంటాను? అది తప్పేం కాదంటాను, ఎందుకంటే మా అబ్బాయి కాబట్టి. అదే మీ అబ్బాయి తప్పు చేస్తే అది తప్పురా అంటాం, మీ అబ్బాయి కాబట్టి. సహోదరులారా, అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి మనకి ఇష్టం కాబట్టి అది చేయడం తప్పు కాదు మనం అంటాం. అది మనకి ఇష్టం కాబట్టి, మనిషి అవని, వస్తువు అవని, పని అవని, ఏదైనా అవని మనకి ఇష్టం కాబట్టి తప్పు కాదంటాం. ఒకవేళ తప్పు అని స్పష్టంగా పెద్దవారు చెప్పినా మనం ఒప్పుకోం, బైబిల్ చెప్పినా ఒప్పుకోం, దాన్ని ఇంకో రూపంలో మారుస్తాం. ఎందుకంటే అది మనకిష్టం, ఆ పని లేదా ఆ వస్తువు అది మనకిష్టం కాబట్టి దాన్ని మనం తప్పు కాదు అనుకుంటున్నాం. మనం అనుకున్నా అనుకోకపోయినా నీతో నాతో దేవుడికి పని లేదు. అతడు ఏదైతే నిర్ణయించాడో అదే చేస్తాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. సహోదరులారా, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు అంటే క్షమించలేదు, చూసి చూడనట్టు వదిలేలేదు. దేవదూతలే కదా అని ప్రభువు వాటిని క్షమించలేదు. దేవుడితో నిత్యము ఉండేవి, దేవుడు మాట వినవలసినవి, దేవుడు చెప్పింది చేయవలసినవి, అలాంటివి దేవదూతలు పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు పరలోకములో ఆయనతో పాటు ఉండేవి దేవదూతలు. మనుషులు ఎక్కడ ఉంటున్నారు? భూమి మీద. భూమిని దేవుడు మనుషుల కోసం సృష్టించాడు.
భూమి ఎక్కడుంది? క్రిందన ఉంది. పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. తక్కువ ఎక్కువ చెప్పడానికి సరిపోద్ది? అది అర్థమవుతుంది? అది తక్కువ ఎక్కువ అంటాం కదా. తక్కువ ఎక్కువ అంటే రేటు, విలువ, కుడి ఎడమ అంటాం కదా. అర్థమైందా? భూమి ఎక్కడుంది? కింద ఉంది. పరలోకం ఎక్కడుంది? ఇప్పుడు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? అర్థమైందా? దేవదూతలు ఎక్కడ ఉంటున్నారు? మనుషులు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? మనుషులు తక్కువ కదా. గొప్పలు అంటారు కదా, ఎక్కువ గొప్పింటోళ్ళు తప్పులు బయటికి రావు అంటారు కదా. ఇప్పుడు గొప్పింటోళ్ళు ఎవరు? మనం ఆలకిస్తున్న వాక్యంలో దేవదూతలు గొప్పింటోళ్ళు. ఇప్పుడు గొప్పింటోళ్ళు ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? దాన్ని బయట పెట్టాడు, కప్పిపుచ్చలేదు. మంచి దేవుడా చెడ్డ దేవుడా? మరి భయపరచండి ప్రభుని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇలాంటి దేవుడు ఎక్కడ వెతికినా ఉండడండి. ఎక్కడ ఎంత వెతికినా ఇలాంటి దేవుడు లేడు, కనుగొనలేము. ఎవరికైనా ఒకే విధమైన న్యాయం, ఒకే విధమైన తీర్పు, ఒకే విధమైన మాట చెప్పే దేవుడు. ఇలాంటి దేవుడిని వదిలేసి లోకం దేన్నో నమ్ముతుంది. దేవదూతలు తప్పు చేసినప్పుడు దేవుడు వాటిని శిక్షించాడు. అంటే ఎంత మంచి దేవుడో చూడండి. తప్పుని తెలుసుకోగలిగితే ఏమండి, అదే గొప్ప భక్తి. పాపాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడే అదే గొప్ప భక్తి. తెలుసుకోలేనంతసేపు నువ్వు నేను ఎన్ని చేసినా ఎంత చేసినా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాము. సహోదరులారా, మనం వింటున్నది ఏంటంటే, దేవదూతలు పాపం చేసినప్పుడు సృష్టికర్త దేవుడు ఏం చేశాడు అంటే, వాటిని విడిచిపెట్టక వాటిని శిక్షించడానికి ఒక చీకటి స్థలములో బంధించేసి ఉంచాడట. వెలుగులో కాదు, చీకటిలో బంధించేసి ఉంచాడు. ప్రియులారా, ఎందుకు ఈ వాక్యం నేను మీకు చెప్తున్నానంటే, వాక్యం నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవదూతల్లో కూడా విడిచిపెట్టలేదు నాయన ఇలాంటి దేవుడు. దేవదూతలు కూడా విడిచిపెట్టలేదు. ఎంత మొహమాటం లేని దేవుడు, భయపడని దేవుడు, నిజమైన దేవుడు దేవదూతలు కూడా విడిచిపెట్టలేదు అంటే ఇంక ఇలాంటి దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రియులారా, మన వారు తప్పు చేసినప్పుడు మనం సమర్థిస్తున్నాం, ఎదుటివారు తప్పు చేసినప్పుడు ఖండిస్తున్నాం. కానీ దేవుడు, మనం నమ్ముతున్న యేసుక్రీస్తు దేవుడు ఎవరు తప్పు చేసినా ఖండిస్తున్నాడు. ఎవరు తప్పు చేసినా ఖండిస్తున్నాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు సహోదరులరా, మనం ఆ దేవుడి ఎడల ఎలా బ్రతుకుతున్నామో, ఎలా భక్తి చేస్తున్నామో నేర్చుకోవాలి. దేవాది దేవుడు మనుషుల కోసం భూమిని సృష్టించాడని చెప్పాం కదా. పరలోకంలో దేవదూతలు నివసిస్తున్నాయి, మనుషుల కోసం దేవుడు భూమిని సృష్టించాడు. ఆ భూమి మీద మొట్టమొదటి మనుషుడు ఎవరు? ఆదాము. మొట్టమొదటి మనుషుడు, దేవుడికి మొదటి కొడుకు. దేవుడికి మొదటి కొడుకు భూమి మీద. పరలోకంలో ఉన్నారు, భూమి మీద ఆయన సృష్టించిన భూమి మీద మొదటి కొడుకు ఆదాము. తెలుసు కదా. ఆ ఆదాము దేవుడు ఏం చేశాడు? ఏమండి? తోసాడు. మొదట్లో ఆదామును చేసినప్పుడు, ఆ ఏదైనా వనం చేసినప్పుడు ఆ ఆదాముకి ఎంత అధికారాన్ని ఇచ్చాడు? మొత్తం భూమి మీద ఉన్న వాటన్నిటికీ దేవుడు ఆదామునే పేర్లు పెట్టమన్నాడు. అంటే దేవుడు ఆదాముని, అంటే మనుషుణ్ణి ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోండి. భూమి మీద సృష్టించిన వాటన్నిటికీ జలచర రాశులు, భూమి మీద బతికే జీవులు, నీటిలో బతికే జీవులు, గాలిలో బ్రతికే జీవులు దేవుడు సృష్టించాడు. ఏమండి? వాటికి దేవుడు పేర్లు పెట్టలేదు. సృష్టించడం అయితే ఆయన సృష్టించాడు, కానీ
దేవుడు వాడికి పేర్లు పెట్టలేదు. ఎవరు పెట్టారు పేర్లు? ఆదాముని పెట్టమన్నాడు. అంటే మానవుణ్ణి దేవుడు ఎంత గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఎంత అధికారం ఇచ్చాడు ఆ మనుషుడికి. ఆదామే పేర్లు పెట్టాడు. ఆమెకి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు. ఇప్పటికి ఎన్ని తరాలైపోయిందో. ఆదాము వాటికి పేర్లు పెట్టి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అయింది. వేలని మనం అంటున్నాం, ఇంకా కొంతమంది లక్షలు అంటున్నారు. వేల లక్షల అనేది మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు దాంతో మనకు పని లేదు. లక్షలంటే లక్షలు అనొచ్చు, వేలంటే వేలు అనొచ్చు. దానివల్ల మనకు జరిగేది ఏమీ లేదు ఇప్పుడు. కానీ ఆదాము అప్పుడు పెట్టిన పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. మన సొంతంగా కొన్ని పేర్లు పెడుతున్నాం, కానీ అవి చెల్లవు ఎక్కడికి వెళ్ళినా. అంతగా ప్రేమించి అధికారం ఇచ్చి గౌరవించిన ఆదాము ఒక్కరోజు దేవుడు చెప్పింది మానేసి తన భార్య చెప్పింది చేశాడు. ఏమండి? అవ్వ కూడా దేవుడు చెప్పింది మానేసి సైతాన్ చెప్పింది చేసింది. మొత్తానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేవుడు చెప్పింది మాని సైతాన్ చెప్పింది చేశారు. సైతాన్ చెప్పింది చేశారు. ప్రియులారా, ఏమయ్యారు వారిద్దరూ? అంత గొప్ప అధికారములో నుంచి బయటకు తోసివేయబడ్డారు. అంటే దేవుడి యొక్క గొప్ప కోసం మనం వింటున్నాం. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడో మనం వింటున్నాం. తప్పు చేసిన వాడిని శిక్షించే దేవుడు. ఏమండి? పాపాన్ని గుర్తు చేస్తున్నాడు, పాపాన్ని కప్పిపుచ్చలేదు. శిక్షించడం అంటే చంపేసే దేవుడు కాదు. తప్పు చేసిన వాడు చంపేసే దేవుడు కాదు. పాపానికి తగిన శిక్ష వేసే దేవుడు. అర్థం చేసుకోండి. కొంతమంది పాపం చేసిన వాళ్ళు శిక్షించేస్తున్నారు, కానీ వారి పిల్లలు పాపం చేస్తే క్షమించేస్తున్నారు. బయటోడు తప్పు చేస్తే శిక్షిస్తున్నారు, వారి పిల్లలు తప్పు చేస్తే క్షమిస్తున్నారు. కానీ మనం నమ్ముతున్న సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైనా తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు, అంతే. ఆ శిక్షను మనం భరించాలి, తప్పదు. ఆదాము అవ్వ మొట్టమొదటి మనుషులు భూమి మీద, ఆ పెద్ద ఏదేను వనముకు అధికారులు. వారిని ఎంతగానో నమ్మి ప్రేమించి వారికి అవకాశాన్ని ఇచ్చి వారికి ఆ ఏదేను వనంలో విడిచిపెడితే వారే తప్పు చేసినప్పుడు దేవుడు వారిని ఆ తోటలో తరిమేశాడు. ఆ తోటలో మరో మనుషులు లేరు. చూడండి, ఆలోచిస్తే మనం చదివిన మాట, ఆదామవ్వి తప్పించి మరో మనిషి లేడు ఏదేను వనంలో. మనం ఏమనుకుంటాం? ఇంత ఇల్లు కట్టాము, ఇంత సంపాదించాము, ఆ కొడుకు లేకపోతే, ఆ అల్లుడు లేకపోతే ఇదంతా ఎవరు అనుభవిస్తారు? కాబట్టి నువ్వెన్ని తప్పులు చేసినా పర్లేదు నాయన, నువ్వు మాత్రం ఈ ఇంట్లోనే ఉండు, ఈ ఇల్లు విడిచిపెట్టొద్దు. అల్లుడినో కొడుకునే కూతురునో ఎవరో ఒకళ్ళు మనిషిని మొత్తానికి ఇంత సంపాదించాము, ఇంత కట్టాము, నేను తినక దాశాము, ఇదంతా మీకేరా, మీరు మాత్రం పారిపోవద్దు బాబు, మీరు ఇక్కడే ఉండండి అంటే అప్పుడు ఆడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి ఇంకా తప్పులు మీద తప్పులు. ఆడ మనిషి మగ మనిషి ఎవరో ఒకరు మొత్తాన్ని మనిషి. ఎప్పుడైతే నువ్వు తప్ప ఎవరు లేరులా అన్నామో, శిక్షించడం మానేసి, బుద్ధి చెప్పడం మానేసి, తప్పుల మీద తప్పులు చేసి కుటుంబాన్నే పాడు చేస్తున్నారు. వారు పాడైపోవడం కాకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం చేస్తున్నారు? వారు పాడైపోవడం కాకుండా కుటుంబాన్నే పాడు చేసేస్తున్నారు. ఇప్పుడు కుటుంబాలన్నీ అలాగే ఉన్నాయి. కుటుంబంలో అందరూ తప్పు చేయట్లేదు. ఎవరో ఒకడు తాగుతున్నాడు, ఎవరో ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు, ఎవరో ఒకడు దొంగతనం చేస్తున్నాడు, ఎవరో ఒకడు మోసం చేస్తున్నాడు, ఎవరో ఒకడు అబద్ధాలు ఆడుతున్నాడు. ఒకరు చేసిన తప్పుకి కుటుంబం అంతా శిక్ష పాలైపోతుంది. కానీ మనం నమ్ముతున్న దేవుడు అలాంటివాడు కాదు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు, బుద్ధి చెప్పుతాడు, తప్పు తెలియజేస్తాడు. ఆ తప్పుని తెలుసుకోవాలి, ఆ తప్పుని గ్రహించాలి. తప్పు నేను చేశాను ప్రభువా అని ఎవరైతే ఒప్పుకుంటారో దేవుడి ముందు,
వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి హెజ్కేలు గ్రంథంలో దేవుడు ఎలాంటి వాడు. హెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయములో 23వ వచనం. దుష్టుల మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకటే నాకు సంతోషము. చాలు. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోండి సహోదరులారా. దుష్టుడు అంటే చెడ్డవాడు. అంటే చెడ్డవాడు నాశనం అయిపోవడం కూడా దేవుడికి ఇష్టం లేదు. కానీ మరి ఏం కావాలి దేవుడికి? వాడు తప్పు వాడు తెలుసుకొని వాడి ప్రవర్తనను మార్చుకుంటేనే నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. మనుషుల పట్ల అలా చూపిస్తున్నాడు దేవుడు, కానీ దేవదూతల పట్ల చూపించలేదు. దేవదూతలకు అవకాశం ఇవ్వలేదు. దేవదూతలకు అవకాశం ఇవ్వలేదు. దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, అవకాశం ఇస్తున్నాడు కదా అని మనం తప్పుల మీద తప్పులు చేస్తున్నాం. అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. తప్పుల మీద తప్పులు చేయడం అనేది దేవుడు చేతకానితనం కాదు. దేవుడు క్షమించే దేవుడు. అలాగని తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, తిరుగుబాటు మీద తిరుగుబాటు చేస్తున్న మనుషులమైన మనం సహోదరులారా, దేవదూతలకు ఇవ్వలేని అవకాశాన్ని మనకిస్తున్నాడు. దేవదూతలకు ఇవ్వలేని అవకాశాన్ని మనకిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే వాక్యంలో ఉన్న మాటలని వెతకాలి. కానీ దేవదూతలు మనకి పరిచర్య చేయడానికి దేవదూతలు నియమించాడు. అర్థం చేసుకో. మనకి సేవ చేయడానికి చదువుతున్నాం కదా, రాయి మన కాలు తగలకుండా ఎత్తి పట్టుకుంటాడు. దేవదూతలు మనకి సేవకులుగా దేవుడు నియమించాడు. దేవదూతలనే మనం తప్పుల మీద తప్పులు చేస్తామని కాదు, మన తప్పులు మనం తెలుసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వడానికే దేవుడు ఆలోచిస్తున్నాడు. అయితే మనం చదువుకున్న వాక్యంలోకి వెళ్తే 4వ వచనం, పేతురు 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందల కటిక చీకటి బిల్లంలోకి త్రోసి తీర్పుకు కావుల్లో ఉంచుటకు వారిని అప్పగించేశాడు. అంటే బంధించేశాడు. తప్పు చేసిన ఆ దేవదూతల్ని బంధించేశాడు, శిక్షకు సిద్ధం చేసేశాడు. మనుషులమైన మనం భూమి మీద చూస్తున్నాం కదా, పాపం చేస్తున్న వారందరినీ ఎలా విచ్చలవిడిగా తిరగనిస్తున్నారో చూడండి. లోకంలో పాపం చేస్తున్న వారందరినీ విచ్చలవిడిగా తిరగనిస్తున్నారు అధికారం ఉన్న వాళ్ళందరూ. మనుషులవని, దేవతలవని, దేవుళ్ళవని, రకరకాల గ్రంథాలు ఉన్నాయి. చదవండి, వినండి, తెలుసుకోండి. తప్పు చేసిన వారిని విడిచిపెట్టలేదు దేవుడు. తప్పు చేసిన దేవదూతలనే శిక్షకు సిద్ధం చేయడానికి బంధించి ఉంచాడు. కానీ మనుషులమైన మనల్ని మాత్రం దేవుడు క్షమించడానికి అవకాశం ఇస్తున్నాడు. మనకి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. చూడండి, పేతురు పత్రిక తర్వాత యోధా పత్రిక ఉంటుంది. చూడండి, యోధా పత్రిక, పేతురు పత్రిక తర్వాత ఉంటుంది యోధా పత్రిక. 1వ అధ్యాయం ఉంటుంది. దానిలో 6వ వచనం చూడండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు చీకటిలో నిత్యపాసముతో ఆయన బంధించి చేశాను. ప్రియులారా,
దేవదూతల విషయంలో దేవుడు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. దేవదూతల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నివాస స్థలములు విడిచిన దేవదూతలే, అంటే సృష్టికర్త అయిన దేవుడు దేవదూతలకి అధికారాన్ని ఇచ్చాడు. మనుషుల కంటే ముందు ఇది జరిగింది. దేవదూతలకి అధికారాన్ని ఇచ్చాడు. అలాగే వారికి ఒక విలువైన స్థలాన్ని ఇచ్చాడు. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, తమ ప్రధానత్వాన్ని, తర్వాత అలాగే తమ నివాస స్థలాల్ని విడిచిన దేవదూతలను. సహోదరులారా, దేవుడు మనకిచ్చిన స్థానం దాన్ని మనం నిలుపుకోవాలి. నిలుపుకొనక ఆ దేవదూతలు వారికి ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకొని, అధికారం చేతిలో ఉందని వారు చేసిన తప్పులు అనేకమైనవి ఉన్నాయి. దేవదూతల కోసం పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో దేవదూతలు తప్పు చేశాయి, పాపం చేశాయి అని ఉంది. కానీ దేవుడు దేవదూతలు క్షమించేసి దేవుడితో దేవదూతల్ని ఉండనివ్వలేదు. ఆ దేవదూతలే ఈరోజు భూమి మీద దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అవి ఇప్పుడు మనం వాటిని ఏమంటామంటే దురాత్మలు అంటాం. దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తాయో ఆలోచించండి. మీ అబ్బాయి నువ్వు చెప్పింది వినకుండా నీ మీద తిరగబడినప్పుడు, ప్రియులారా, లేకపోతే నీ భర్త లేకపోతే నీ భార్య కుటుంబ క్షేమం కోసం పని చేయలేదని, కుటుంబ క్షేమం కోసం ఆలోచించలేదని నీవు నీ ఇంట్లో మనిషితో గొడవ పడినప్పుడు మరుక్షణమే నీతో మరొకరు మాట్లాడుతుంటారు. ఇది అన్ని రకాలుగా ఉంది. భార్యాభర్తల్లో ఉంది, తల్లి పిల్లల్లో ఉంది, కుటుంబంలో ఉంది, సంఘంలో ఉంది, సమాజంలో ఉంది, చివరికి మన దేశం అంతా ఉంది. మన దేశస్తుడు ఎవడైనా మన దేశ ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, వెంటనే వాడికి పాకిస్తానోడు సపోర్ట్ చేస్తాడు, లేకపోతే వేరే శత్రు దేశం సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? దేశం మీద ప్రేమతోనా? ప్రధానమంత్రి మీద ప్రేమతోనా? దేశ క్షేమం కోసం ఆలోచించడం కోసమా? ఎందుకు సపోర్ట్ చేస్తారు? నష్టం ఎక్కువ చేయాలని, నష్టాన్ని ఎక్కువ చేయాలని, పాడు చేయాలని. సైతాను ఇప్పుడు చేసే పని అదే. దేవుడు దేవదూతలకు ఇచ్చిన అధికారాన్ని, ఆ స్థలాన్ని నిలబెట్టుకోక దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించిన ఆ దేవదూతల్ని దేవుడు తనతో ఆ పరలోకంలో ఉండనివ్వలేదు. ఆ దూతలు భూమి మీదకి వచ్చి దేవుడు ప్రేమిస్తున్న మనుషుల్ని తప్పుదారిలో పట్టిస్తున్నాయి, పాడు చేస్తున్నాయి. చివరికి క్రైస్తవుల్ని కూడా ఎవరిని ఆ దురాత్మలనే దేవదూతలు విడిచిపెట్టవు. మనుషులందరినీ కూడా దేవుడికి వ్యతిరేకంగా మార్చేయాలనే దేవదూతలు అనే దురాత్మలు చేసే పనులు భూమి మీద. నీ ఇంటిని నా ఇంటిని మనం ఆలోచన చేసుకుంటే మన ఇంటిని పాడు చేస్తున్న వారు ఎవరు? మనకి స్నేహంగా ఉంటున్నారు అనుకుంటున్న వారే మన ఇంటిని పాడు చేస్తున్నారు. అర్థం చేసుకోండి. మనతో మంచి సహవాసం చేస్తున్నారు అనుకుంటున్న వారే మన ఇంటిని పాడు చేస్తున్నారు. శత్రువులుగా ఉంటే పాడు చేయలేరు వారు. శత్రువులుగా ఉంటే వారు పాడు చేయలేరు. మనతో, మన ఇంట్లో వారితో స్నేహం చేస్తేనే మన ఇంటిని పాడు చేయగలరు వారు. అలాగే మన ఇల్లు, లేకపోతే మన సంఘం, లేకపోతే భార్యాభర్తలుగా ఉన్న వారిద్దరిని ఎలా పాడు చేస్తారు తెలుసా? ఏమ్మా మీ ఆయన రాత్రి ఏదో గట్టి కేకలేసినట్టునండి మీద అంటారు వచ్చి మన దగ్గరకు వచ్చి.
అప్పుడు మనం ఆ దుఃఖాన్ని దిగమింకోలేక ఆ దుఃఖాన్ని వారి ముందు కక్కుతాం. అప్పుడు మీ ఆయన కోసం నీకు తెలియదు కానీ అని 2 మాటలు చెప్తారంతే. అప్పటి నుంచి మనం మన సొంత మనిషిని పక్కన పెట్టి ఈ మాటలు చెప్పిన మనిషితో లీనమైపోతాం, ఏకమైపోతాం. సహోదరులారా, అప్పుడు మన ఇల్లు పతనం ప్రారంభమైంది. సాతాను వారిని వాడుకున్నాడు, నిన్ను లొంగదీశాడు. అర్థమైందా? సాతాను ఒక మనిషిని వాడుకున్నాడు నిన్ను లొంగదీయడానికి. ఇలాంటి సందర్భాలు మన ఇళ్ళల్లో ఎన్నో జరిగాయి. మర్చిపోయారేమో, జ్ఞాపకం చేసుకోండి. సాతాను ఏ రూపంలో మనలోకి వచ్చిందో మనం పట్టుకోలేము. ఏ రూపంలో మన ఇంట్లోకి వచ్చిందో మనం పట్టుకోలేము. ఏ రూపంలో మనలోకి వస్తుందో మనం పట్టుకోలేము. మనకిష్టమైన దానిలోనే మన లొంగదీస్తుంది సాతాను. మనకిష్టమైన దానిలోనే మన లొంగదీస్తుంది సాతాను. మన బాధని ఎవరితో చెప్పుకుందామా అని చూస్తాం, ఎవరో కనబడరు. అలాంటప్పుడు వస్తుంది సైతాను ఏదో ఒక మనిషిని వాడుకొని. అప్పటి నుంచి మన ఇల్లు పతనం మొదలైంది. అప్పటి నుంచి మన ఇంట్లో వారు మనకు శత్రువులుగా కనిపిస్తారు. ఏమండి, అర్థమవుతుందా? మన ఇంట్లో వారు మనకి శత్రువుగా కనిపిస్తారు. మనకి చెప్పిన 2 మాటలు చెప్పిన మనిషి మిత్రుల్లా కనిపిస్తారు. మనం తెలుసుకోలేము ఆ విషయాన్ని. 2 మనుషులే చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు అర్థమవడానికి చెప్తున్నాను. భార్య భర్త ఈ ఇద్దరు అనుకోకుండా తొందరలో కోపం పడ్డారు ఒకరి మీద ఒకరు. అది చిన్నదే తెల్లవారితే అది పోతుంది. లేకపోతే రేపు ఈరోజు గడిచిపోయి రేపు వచ్చేసరికి అది పోతుంది. వీళ్ళిద్దరూ హ్యాపీగా బతకగలరు. కానీ సాతాను ఈ లోపు మరొక మనిషిని వాడుకొని తీసుకొస్తుంది. సాతాను ఈ లోపు ఇంకో మనిషిని తీసుకొచ్చేసరికి రేపు క్షమించేద్దాం అని అనుకుంటున్న మనం రేపు కాదు కదా, సంవత్సరం పోయినా క్షమించం. ఎందుకంటే ఈ లోపు మన బాధను పంచుకోవడానికి ఒక మనిషి వచ్చింది. ఆ మనిషి మనకి ప్రాణం అయిపోతుంది. ఈలోపు ఇంకో మనిషి, భర్త భార్య ఉంది కదా, ఇంకో మనిషి అయ్యో ఏమైపోయిందే, మొన్న ఏదో అయిపోయిందండి అని అంటారు. కానీ నిన్ను అనుకున్నావు క్షమిద్దామని, ఈ రోజు నుంచి నువ్వు క్షమించవిక. భార్య మీదో లేకపోతే భర్త మీదో లేకపోతే కొడుకు మీదో లేదా తండ్రి మీదో కోపంతో మనం ఆ పగను పెంచుకోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే మనకి మరో మనిషి తోడవుతున్నాడు. ఆ మనిషిలో సాతాను ఉన్నది, అది నీకు తెలియదు. ఆ మనిషిని సాతాను పంపింది నీ దగ్గరికి, అది నీకు తెలియదు. సహోదరులారా, ఈలోపు మన మనిషి మనం క్షమిద్దాం అనుకుంటుంది, కానీ మనమే క్షమించం. మనం ఎప్పుడైతే ఎదురు తిరిగామో అక్కడి నుంచి ఆ మనిషికి మన మీద పగ పెరుగుతుంది. ఇలాగా ఈ కోపం, ఈ పగ ఎంతవరకు వెళ్తుందంటే ఆ కుటుంబం పూర్తిగా పతనం చేసినంత వరకు సాతాను వారిని వదలట్లేదు. ఆ కుటుంబాన్ని పూర్తిగా పతనం చేసినంత వరకు సాతాను వారిని వదలలేదు. దీన్ని గనక ఎవరైనా చెప్పామనుకోండి, ఇలా జరుగుతుందిరా అని ఎవరైనా చెప్పామనుకోండి, ఆ మనిషి శత్రువు అయిపోతాడు. అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? తెలుసు మీకు. పొరుగింటోళ్ళకో ఇరుగింటోళ్ళకో పక్కింటోళ్ళకో తెలుసు ఇలా జరుగుతుందా ఇల్లు అని. చెప్తారా ఎవరన్నా? ఎవరు చెప్తారు? పాడైపోతే చూద్దామనే చూస్తున్నారు ఎప్పటి నుంచో. సాతాను పనులు మనం కనిపెట్టలేం ప్రియులారా, తెలుసుకోలేము. ఎందుకంటే సాతాను దేవుడి దగ్గర నుంచి నెట్టివేయబడింది, త్రోసివేయబడింది. దేవుడి మీద చాలా కోపంతో పగతో ఉంది సాతాను. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్న వారిని, దేవుణ్ణి నమ్ముతున్న వారిని దేవుడికి దూరం చేయడమే సాతాను పని. ఎందుకంటే చదువుతున్నాం కదా యోగ పత్రిక 1:6లో, దానికి ఇచ్చాడు ప్రధానత్వాన్ని,
దానికి ఇచ్చాడు విలువైన స్థలాన్ని, కానీ అది నిలబెట్టుకోలేదని దాన్ని క్షమించలేదు. 5వ వచనం చదవండి ఇప్పుడు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను దేవునిగా, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. చాలు, ఇంకెక్కువ వాక్యాలు చదవక్కర్లేదు. ఆ 5వ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు మనుషుల్ని దేవదూతల్ని రెండిటిని ఎలా చూస్తున్నాడు అనే దానికోసం మనం వింటున్నాం. దేవదూతలు పాపము చేసెను. అసలు ఆ మాట అసలు వినకూడదు, ఎందుకంటే దేవదూతలు పాపం చేయు, కానీ చేశాయి. చేస్తే దేవుడు ఏం చేశాడు? శిక్ష వేశాడు వాటికి. మనమైతే అలా చెయ్యం. ఇక్కడ దేవుడు ఐగుప్తు అంటే చాలా సంవత్సరాల ముందు జరిగిన సంఘటన చెప్తున్నాడు. ఐగుప్తు దేశంలో ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని ఆ కఠినమైన శ్రమంలోంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. బాధల్లో ఉన్న మనుషులు దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారిని కఠినమైన శ్రమంలోంచి విడిపించి వారిని ఆ స్థలంలో నుంచి బయటకు తీసుకొచ్చి, ఏమండి, ఆ స్థలములో ఉండకూడదు. వారు ఉంటే మరలా శ్రమల పాలవుతారు. ఆ సంగతి మనకు తెలియదు, దేవుడికి తెలుసు. మనం అనుకుంటున్నాం నష్టపోయామని, కానీ దేవుడికి తెలుసు ఆ స్థలములో ఉంటే, ఆ పనిలో ఉంటే, ఆ ఆలోచనతో ఉంటే నువ్వు ఇంకా నష్టపోతావు అని దేవుడు వాటి నుంచి విడిపించేస్తాడు. విడిపించి తీసుకొచ్చేటప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడంటే, ప్రభు ఐగుప్తులోని ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు. అంటే ఇదేంటి అంటే, ఐగుప్తులోంచి ప్రజలు కానాన్ దేశానికి వస్తున్నప్పుడు దేవుడి మీద తిరగబడ్డారు. అర్థం చేసుకోండి. ఏమండి, ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, బయటకు వచ్చిన తర్వాత దేవుడి మీద తిరగబడ్డారు. మనకేం వర్తిస్తుందంటారు ఆ మాట? అచ్చా ఊరుకోండి, పాస్ గారు అలాంటి మాటలు చెప్తారు. మనం ఎంత గొప్ప వాళ్ళమి, ఎంత భక్తులమి, ఎంత నమ్ముతున్నాం దేవుడిని. అచ్చా మనం అలా చేస్తామా? ఓకే, మంచిదే, ఒప్పుకున్నారు. ఒప్పుకోలేని వాళ్ళు అది మీ ఇష్టం. శ్రమలో, కష్టంలో, బాధలో దేవుడు మనల్ని కనికరించినప్పుడు మనం దేవుడిని నమ్మాలి. కానీ దేవుడి మీద తిరగబడితే కనుక దేవుడు అక్కడ దేవుడు ఏమంటాడంటే నమ్మని వారిని అని చెప్తున్నాడు. అక్కడ తిరగబడిన వారిని అని కాదు, నమ్మని వారిని. అంటే ఏమి నమ్మలేదంటారు? ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఏం చేశారు ఇశ్రాయేలీయులు? దేవుడి మీద తిరగబడ్డారు. ఆకలి వేసినప్పుడు ఏం చేశారు ఇశ్రాయేలీయులు? దేవుడి మీద తిరగబడ్డారు. దాహం వేసినప్పుడు ఏం చేశారు ఇశ్రాయేలీయులు? దేవుడి మీద తిరగబడ్డారు. అంటే ఏది వారికి ఆపద వచ్చినా వెంటనే దేవుడి మీద తిరగబడిపోవడమే. ఇదే నేర్చుకున్నారు. అంత శ్రమల్లోంచి విడిపించాడు కదా దేవుడు. ఇది కూడా దేవుడు చేస్తాడని నమ్మలేదు. చూడండి వారు, అందుకే అక్కడ రాసి ఉంది, నమ్మకపోయిన వారిని. అంత కష్టాల్లో ఉన్నప్పుడు నీకు శక్తి గల దేవుడు సహాయం చేసినప్పుడు, ఇటు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు నిన్ను కాపాడలేడా? ఏమంటున్నారు వాళ్ళు? ఐగుప్తుకి వెళ్ళిపోతాం మేమంటున్నారు. అన్నారు లేదా? ఐగుప్తుకి వెళ్ళిపోతాం అన్నారు. ఇక్కడున్న మనలో కూడా చాలామంది పెద్ద పెద్ద కష్టాల్లోంచి దేవుడు మనం విడిపిస్తున్నప్పుడు చిన్న చిన్న కష్టాలు వచ్చేసరికి ఏం చేస్తున్నారు? చర్చి మానేస్తాం, ఏసైని విడిచిలేస్తాం, లేకపోతే వేరే చర్చికి వెళ్ళిపోతాం అనే స్థితిలో మనుషులు ఉంటున్నారు.
అనే పనులు చేస్తున్నారు, అనే ఆలోచనలు చేస్తున్నారు. సాతాను ఎలా మోసం చేస్తుంది? నమ్మని వారిని, అంటే నమ్మక ద్రోహుల్ని ఎవరు శిక్షించాడు దేవుడు? నమ్మని వారిని. పిల్లరా, ఇప్పుడు ఉంటున్న ఆలోచనలు ఎలాగున్నాయంటే, కష్టం వస్తే విడిచిపెట్టేస్తున్నారు, సంతోషం వస్తే ఒకరు, సంతోషం తీరిపోతే మరొకరు. స్నేహితులు అవని, తల్లి పిల్లలు అవని, భార్యాభర్తలు అవని, సంఘం అవని, కుటుంబం అవని, కులం అవని, అన్నిటిలో ఈ పాపం ఎక్కువగా ఉంది. నీకు నాకు అది నచ్చొచ్చేమో కానీ దేవుడికి మాత్రం అది నచ్చదు. అందుకే చెప్తున్నాడు, నమ్మని వారిని నశింపజేశాడు దేవుడు. ఏమండి సహోదరులారా, నువ్వు మొదట్లో నమ్మావు కదా, ఆ నమ్మకం చివరి వరకు ఉండాలి. మధ్యలో ఎవరో ఎన్నెన్నో చెప్పొచ్చు, ఏదేదో కనబడచ్చు, ఏదేదో ఇవ్వచ్చు, ఇస్తారు మీకు. ఇచ్చినంత మాత్రాన్న మొదట్లో నువ్వు ఏమి నమ్మావో, దేన్ని నమ్మావో, ఎవరు నమ్మావో, నువ్వు దాన్ని విడిచిపెట్టకూడదు. దేవదూతల విషయంలో దేవుడు ఆ మాట ఎందుకు చెప్తున్నాడు ఆలోచించుకోండి. దేవదూతలకు ఎలాంటి శిక్ష వేశాను నేను, వారికి ఇచ్చిన దాన్ని వారు నమ్మడం మానేశారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు నమ్మారు, కష్టాల్లో ఉన్నప్పుడు నమ్మారు, బయటకు వచ్చిన తర్వాత నమ్మలేదు. అందుకు దేవుడు ఆ మనుషులందరినీ 40 సంవత్సరాల కాలము తిప్పించి అందరినీ నాశనం చేశాడు. గుర్తు చేసుకోండి, దేవుడు విడిచిపెట్టడు. దేవదూతల పాపం చేస్తేనే విడిచిపెట్టలేదు. నువ్వు నేను దేవుడికి వ్యతిరేకంగా చేసే ఆలోచనలు, దేవుడికి వ్యతిరేకంగా చేసే పనులు అందరికీ తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు నీ ఆలోచన, నా ఆలోచన, మన యొక్క ప్రతీదీ దేవుడికి తెలుసు. మనుషులమైన మనం విడిచిపెట్టవచ్చు, మనలోంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఎందుకంటే దేవుడు దేవదూతలనే విడిచిపెట్టని దేవుడు. గుర్తుపెట్టుకో, దేవదూతల కంటే మనం ఎక్కువ కాదు. దేవదూతలకు నిత్యలోకం ఉంది, మనుషులకి లేదు నిత్యలోకం. కొద్ది కాలమే ఈ లోకం మనుషులకి. దేవదూతలకు మరణం లేదు, మనుషులకు మరణం ఉంది. అర్థం చేసుకోండి. దేవదూతల్లో ఆడమగా ఉండవు, మనుషుల్లో ఆడమగా ఉంది. ఇలా ఎన్నో దేవదూతలకి మనుషులకి తేడాలు ఉన్నాయి చెప్పాలంటే మీకు. అంత విలువైన దేవదూతలే విడిచిపెట్టలేదు తప్పు పాపం చేసినందుకు. మనల్ని విడిచిపెడతాడా? దేవుడికి భయపడు, దేవుడికి లోబడు, నమ్ము. నువ్వు మొదట్లో ఏమి నమ్మావో, ఎలా నమ్మావో, ఆ నమ్మకం నీలో నుంచి, నాలో నుంచి పోకూడదు. అలా ఉంటేనే మనం నీతిగా ఉన్నామని అర్థం. ఎప్పుడైతే తప్పామో, నీతి తప్పామో, నీతిమంతులకు దేవుడి దగ్గర స్థానం ఉంటుంది, కానీ అనీతిమంతులకు దేవుడి దగ్గర స్థానం ఉండదు. అందుకే నాశనం.